పునీత లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము. యోహాను బోధ. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము. యూదయ మండలమునకు పోంతు పిలాతు పాలకుడు, గలిలియకు హేరోదు, ఇతూరియా త్రకోనితిసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు లిసాన్యా అధిపతులు, అన్నా కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకర్యా కుమారుడగు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నదీ పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడెను: ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. తన వలన బప్తిస్మము పొందుటకు వచ్చిన జన సమూహములతో యోహాను, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి తప్పించుకుని మార్గమును మీకు సూచించినదెవరు? మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులు చెయ్యుడు. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు తలపవలదు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రహామునకు సంతానము కలుగజేయగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే వృక్షములను కూకటి వ్రేళ్లతో పెకలించి ఛేదించుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నికి ఆహుతియగును అని చెప్పెను. అందులకు జనులు, మేము ఏమి చెయ్యవలయును అని యోహానును అడుగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీయూ లేని వానికి ఒకదానిని ఇయ్యవలయును, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలయును అని యోహాను సమాధానము ఇచ్చెను. ఆ తరువాత సుంకరులు బప్తిస్మము పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యము ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయూ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, బలాత్కారముగా గాని అన్యాయారోపణ వలన గాని ఎవ్వరినీ కొల్లగొట్టవలదు. మీ వేతనముతో మీరు సంతృప్తిపడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది చూచిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లనెను: నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను, కాని నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్ర ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. అధిపతియగు హేరోదును అతని సోదరుని భార్య హేరోదియ విషయమునను అతని ఇతర దుష్కార్యముల విషయమునను యోహాను మందలించెను. ఈ దుష్కార్యములు చాలక హేరోదు యోహానును కారాగారమున బంధించెను. యోర్దాను నదిలో యేసు బప్తిస్మము. జనులందరూ బప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా, ఆకాశము తెరువబడి పవిత్ర ఆత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున, నీవు నా ప్రియమైన కుమారుడవు,
నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. యేసుక్రీస్తు వంశావళి. యేసు బోధింప ఆరంభించినప్పుడు ఆయనకు రమారమి 30 సంవత్సరముల ప్రాయము ఉండెను. ఆయన యోసేపు కుమారుడని చెప్పబడుచుండెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతకు, మత్తత లేవీకి, లేవి మెల్కికి, మెల్కి యన్నయికు, యన్నయి యోసేపునకు, యోసేపు మత్తితియాకు, మత్తతియా ఆమోసునకు, ఆమోసు నహూముకు, నహూము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, నగ్గయి మయతుకు, మయతు మత్తతియకు, మత్తతియా సిమియకు, సిమియ యోసేకుకు, యోసేకు యోదాకు, యోదా యోహాననుకు, యోహానను రేసాకు, రేసా సెరుబాబేలుకు, సెరుబాబేలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కికి, మెల్కి అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యోషువాకు, యోషువ ఎలియేసరుకు, ఎలియేసరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి సిమియోనుకు, సిమియోను యూదాకు, యూదా యోసేపునకు, యోసేపు యోనామునకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలేయాకు, మెలేయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదునకు, దావీదు ఈషాయికి, ఈషాయి ఓబేదుకు, ఓబేదు బోవజుకు, బోవజు షల్మానుకు, షల్మాను నయసోనుకు, నయసోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఈసాకుకు, ఈసాకు అబ్రహాముకు, అబ్రహాము తేరాకు, తేరా నాహోరునకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలేగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలేకు, షేలే కెయినానుకు, కెయినాను అర్ఫక్షదుకు, అర్ఫక్షదు షేముకు, షేము నోవాకు, నోవా లెమెకునకు, లెమెకు మెతూషేలకు, మెతూషేల హనోకుకు, హనోకు ఇరేదుకు, ఇరేదు మహలలేలుకు, మహలలేలు కైనానుకు, కైనాను హేనోసుకు, హేనోసు షేతుకు, షేతు ఆదాముకు కలిగిరి. ఈ ఆదాము దేవునకు కుమారుడు. 4వ అధ్యాయము. సైతాను శోధన. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరం ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. అంతట సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములనెల్లా నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో
ఇచ్చట నుండి క్రిందికి దూకుము. ఏలయన ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది గదా అనెను. అట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. వేద ప్రచారము. పిదప యేసు ఆత్మబలముతో గలిలియా సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను. నజరేతూరిలో నిరాదరణము. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసిదివని మేము వింటిమో ఆ కార్యమును నెల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చెయ్యము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇశ్రాయేలీయులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరెవ్వరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకుని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకుని వెళ్ళి అచట నుండి తల క్రిందుగా పడత్రోయ తలచిరి. కాని యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. దయ్యము పట్టినవాడు. పిదప ఆయన గలిలియా సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలయన ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరములో దయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయుచు, ఆహా, నజరేతు నివాసిగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేనెరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. మౌనముగా ఉండుము, ఇతని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది అతనిని పడద్రోసి అతనికి ఏ హానియూ చేయక వెళ్ళిపోయెను. ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారముతోనూ శక్తితోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగనే అవి వెడలిపోవుచున్నవి
అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఆ పరిసరములందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను. అనేకులకు స్వస్థత. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోని ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసుకొనిరి. అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగపీడితులైన వారినందరినీ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చుచుండిరి. అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తము నుంచి వారినందరినీ స్వస్థపరచెను. అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని కేకలు పెట్టుచు వెళ్ళిపోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వానిని గద్దించి మాటాడనీయలేదు. వేద ప్రచారము. వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను వెదకుచూ వచ్చి తాము విడిచిపోవలదని అనగా ఆయన వారితో, నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యమును గురించి బోధింపవలసి ఉన్నది, అందులకే నేను పంపబడితిని అని పలికెను. పిమ్మట యేసు యూదయ ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను. 5వ అధ్యాయము. శిష్యులకు ఆహ్వానము. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా త్రోయుమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకనూ లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము అనే ప్రత్యుత్తరమిచ్చెను. వల వేయగనే వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు 2వ పడవలోనున్న తమ తోడి వారికి వచ్చి సహాయము చెయ్యుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభూ, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు, యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. కుష్ఠరోగికి స్వస్థత. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన యొద్దకు వచ్చి సాగిలపడి, ప్రభూ, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించెను. యేసు తన చెయ్యి చాపి అతనిని తాకి, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థుడవు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠము పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వారిని పంపివేశను. అయినను ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. కాని
యేసు నిర్జన స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేసుకొనిడివాడు. పక్షవాత రోగికి స్వస్థత. ఒకనాడు ఆయన బోధించుచుండగా యెరూషలేము, గలిలయ, యోదయలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన ఎదుట కూర్చుండియుండిరి. స్వస్థతనిచ్చు ప్రభు శక్తి ఆయన యందు ఉండెను. అప్పుడు కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసుకుని వచ్చి ఇంటి లోపల బోధించుచున్న ఆయన చెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహముచే క్రిక్కిర్సి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అప్పుడు వారు ఇంటిపైకి ఎక్కి కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందట దించిరి. యేసు వారి విశ్వాసమును చూచి, పోయి నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పెను. అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, దైవదూషణములు పలికెడి ఇతడెవరు? దేవుడు తప్ప మరెవ్వరు పాపములు క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి, మీరు ఏల లోలోన ప్రశ్నించుకొనెదరు? ఏది సులభతరము, నీ పాపములు క్షమింపబడినవి అనుటయా, లేక లేచి నడువుము అనుటయా? కాని భూలోకమున మనుష్య కుమారునకు పాపమును క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని చెప్పి పక్షవాత రోగితో, నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నానని పలికెను. ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి పడకను తీసుకుని దేవుని స్తుతించుచు తన ఇంటికి వెళ్ళెను. వారందరూ ఆశ్చర్యచకితులై భయపడుచు, నేడు మనమెట్టి వింతలను చూచితిమి అని దేవుని పొగడిరి. సుంకరికి శిష్యస్థానము. అటు పిమ్మట యేసు అచటి నుండి వెడలి సుంకపు మెట్టుకడ కూర్చుండియున్న లేవి అను సుంకరుని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. అనేక మంది సుంకరులు, ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు, వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగు కొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువవచ్చి తిని కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదని సమాధానమిచ్చెను. ఉపవాస సమస్య. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్థనలు చేసెదరు. అటులే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను. పాత గుడ్డకు మాసిక వెయ్యుటకు కొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అట్లు చేసిన ఎడల కొత్త గుడ్డ చినిగిపోవుటయే కాక అది పాత గుడ్డకు అతుకుపడదు. అట్లే కొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో ఎవరునూ పోయరు. అట్లు పోసిన ఎడల ఆ పాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక కొత్త రసమును కొత్త తిత్తులలోనే ఉంచవలయును. పాత రసమునకు అలబడిన వాడు కొత్త రసమును తాగుటకు ఇష్టపడడు. అతడు పాత రసమే మేలు అనును. సామెతల గ్రంథము 25వ అధ్యాయము. తేనెను మితము మీరి ఆరగించుట మంచిది కాదు, అధికముగా పొగడ్తను బడయుట కూడా మేలు కాదు. తన్ను తానదుపులో పెట్టుకోలేని వాడు ప్రాకారము లేకుండా రక్షణమును కోల్పోయిన నగరము వంటివాడు.